బ్రేకింగ్ న్యూస్. రేపు కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కి ఏర్పాట్లు చేయడం మాత్రమే కాదు, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే తాట తీయటానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అదనపు బలగాలను మోహరించారు, పారామిలిటరీ బలగాలను మోహరించారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మొన్న పోలింగ్ రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వాళ్ళ తాట తీయటానికి పోలీసులు లాఠీలతో సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ముందు ఒకవేళ చెదరగొట్టడానికి బాష్పవాయు గోళాలను ప్రయోగించవచ్చు, తర్వాత రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించవచ్చు, లాఠీలకు పని చెప్పొచ్చు, కాల్పులు జరపడానికి కూడా వెనుకాడరు. ఎవరైనా రేపు అశాంతి కలగజేయడానికి చూస్తే, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించడానికి ట్రై చేస్తే వాళ్ళ తాట తీయటానికి పోలీసులు సిద్ధమయ్యారు. రిహార్సల్స్ చేస్తున్న దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా అల్లరి మూకలు రోడ్లపైకి వచ్చి అల్లర్లకు పాల్పడితే వాళ్ళ వీపు విమానం మోత మోగించడానికి, మోకాళ్ళు విరగొట్టి కూర్చోబెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బారికేడ్లు సిద్ధం చేశారు, ముళ్ళ కంచెలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కొన్ని మీటర్ల వరకు ఎవరు రాకూడదు, దాదాపు 500 మీటర్ల వరకు ఎవరు కూడా అక్కడికి రావటానికి వీలు లేదు. కేవలం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. మిగిలిన వాళ్ళు మాబ్గా ఎవరు రాకూడదు, బృందాలుగా ఎవరు రాకూడదు. కావాలి అంటే టీవీల ముందు కూర్చోండి, ఆ టీవీని పెట్టుకోండి, ఎప్పటికప్పుడు వేగంగా అందించే అప్డేట్స్ను చూస్తూ ఉండండి. ఒకవేళ ఎవరైనా రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయాలి అని ఆలోచన చేస్తే వీపు విమానం మోత మోగించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రకాష్, పోలింగ్ రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా భద్రత విషయంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో పూర్తిగా ఏ విధంగా ఫలితాలపై అందరూ కూడా ఆసక్తిగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కౌంటింగ్ నాడు రేపు మొత్తం అన్ని ఏ విధంగా చేయాలి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యారు. జిల్లా కలెక్టర్లు అంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా 5 అంచుల భద్రతా విభాగం అయితే అక్కడ పూర్తి స్థాయిలో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జేఎన్టీ కావచ్చు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నన్నయ్య యూనివర్సిటీ కావచ్చు, అలాగే మన ప్రధానంగా కోనసీమ జిల్లా సంబంధించి శ్రీనివాస కాలేజ్, మొత్తం 3 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పారామిలిటరీ బలగాలతో పాటు అలాగే కేంద్ర బలగాలు అలాగే ప్రతి చోట కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మొదటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గంలో ప్రధానంగా హాట్ సీట్ గా మారేటువంటి పిఠాపురంలో కూడా నిన్నటి నుంచి కూడా భారీగా అక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించారు. కేంద్ర బలగాలతో పాటు అలా పారామిలిటరీ బలగాలు పూర్తిగా పిఠాపురం అడుగడుగునా కూడా క్షుణ్ణంగా మొత్తం అన్ని చోట్ల కూడా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏదైతే పోలింగ్ నాడు జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క నియోజకవర్గాల్లో పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో ముఖ్యంగా పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రతి సెంటర్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే గొడవలు కానీ దిగితే మాత్రం అందరిపై ఇప్పటికే పలువురికి అవగాహన సదస్సు పెట్టారు. వాళ్ళందరికి కూడా కూర్చోబెట్టి రాజకీయ నాయకులు కావచ్చు అందరికి కూడా ఎటువంటి గొడవలకు దిగరాదంటూ వాళ్ళకి ఇప్పటికే ఎస్పీ స్థాయి అధికారులు పిఠాపురం నియోజకవర్గంలో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఈ నిన్న సాయంత్రం నుంచి రాత్రి కూడా పూర్తిగా పిఠాపురం కావచ్చు, గొల్లపోలు, కొత్తపల్లి 3 మండలాల్లో కూడా పోలీసులు అణువణువు కూడా పరిశీలించి అన్ని ప్రాంతాల్లో కూడా చెకింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే అల్లర్లకు మాత్రం దిగితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. ఏదైతే ఈ యొక్క ఎన్నికల కూడా ఉల్లంఘించి ఎవరైనా సరే ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఈ స్థానికేతరులు అక్కడ ఎవరైనా ఉన్నారా అనే విషయం, ఆ డేటా కూడా పోలీసుల దగ్గర ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇప్పటికే అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది, స్థానికేతరులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందనే ముందు నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఆ డేటా ఉందా పోలీసుల దగ్గర? ఎస్, అంటే మనకి ఏదైతే పోలింగ్ నాడు జరిగినటువంటి అల్లర్ల దృష్ట్యా వాళ్ళపై ఎక్కడైతే గొడవలు జరిగాయో ఆ గొడవలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళపై కేసులు నమోదు చేశారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన నిఘా పెట్టడమే కాకుండా ఆ ప్రాంతంలోనే ఇంకా ఎక్కువ వాళ్ళకి గొడవలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అనుమానితులను ఇప్పటికే డేటా సేకరించారు. ఆ డేటా సేకరించి వాళ్ళకి అవగాహన సదలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీ స్థాయి అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా కూర్చుని వాళ్ళకంతా కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ యొక్క కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో ఎవరో కూడా ఇప్పటికే మొత్తం ఎవరు కూడా అక్కడికంతా రాకూడదు. కేవలం
ఆ పాత్రలు ఉన్న వారిని లోపలికి అనుమతించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధానంగా ఎవరు కూడా ఈ యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత సరళ జరుపుకునేందుకు ఎవరు కూడా ఇప్పటికే ఎటువంటి అనుమతులు లేవంటూ చెప్పారు. అలాగే నాలుగు రేపు కౌంటింగ్ తర్వాత ఎల్లుండి 6వ తారీఖు వరకు కూడా ఇటువంటి ఆంక్షలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలోనే అవాంఛనీయ సంఘటనలు జరిగే ఉద్దేశం ఉందని మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఆ నేపథ్యంలోనే భారీ బందోబస్తు అయితే భారీగా బలగాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితి. మాకిళ్ళు కూడా రాత్రి నుంచి కూడా నిర్వహించి అందరూ కూడా ప్రధానంగా గోదావరి జిల్లా 19 నియోజకవర్గాల్లో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది మనం ప్రధానంగా చెప్పవచ్చు. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు కూడా మూడు కౌంటింగ్ కేంద్రాలు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్ ప్రకాష్, రేపు కౌంటింగ్ మొత్తం లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, కవ్వింపు చర్యలకు దిగిన వాళ్ళ కాలర్ పట్టుకొని కటకటాల వెనక పంపించడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులు అంటున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎవరైనా కవ్వింపు చర్యలకు దిగితే వీపు విమానం మోత మోగించడానికి పోలీసులు లాఠీలతో రిహార్సల్స్ చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పిఠాపురంలో కూడా కేంద్ర బలగాలు మోహరించున్నారు. పిఠాపురంలో జూన్ 6 వరకు పోలీసు ఆంక్షలు కొనసాగుతాయి. ఎవరైనా కవ్వింపు చర్యలకు దిగితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రేపు ఫలితాలను ఎప్పటికప్పుడు వేగంగా అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. అందరికంటే వేగంగా ఫలితాలను అందిస్తుంది. మీరు ఫలితాలను చూడండి, ఎంజాయ్ చేయండి. ఆర్టీవీ చూస్తూ మీరు ఫలితాలను ఎంజాయ్ చేయండి. కానీ సంబరాలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలి అని చెప్తున్నారు. అలాగే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చూస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి భద్రత ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. మనకి సాధారణ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు ఫలితాలని ఉద్దేశించుకొని ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్, అదే రకంగా ఫ్లాగ్ మార్చ్ 2 చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా 144 సెక్షను, అదే రకంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 2 అమల్లో ఉన్నాయి. ఈ నిషేధాజ్ఞలు అనేవి అమల్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనావళి కూడా అమల్లో ఉంది 6వ తేదీ వరకు. కాబట్టి 5 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడడం కానీ, అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ఇలాంటివి చేయడం కానీ పూర్తిగా నిషేధం. అలాగే విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, బైక్ ర్యాలీలు తీయటం కానీ ఇలాంటివి పూర్తిగా నిషేధం. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పైనుంచి అంటే కత్తిపూడి ఆ పైనుంచి వచ్చేటటువంటి వెహికల్స్, అందులో అలాగే ముఖ్యంగా బైక్ ర్యాలీలు చేపట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మీ ద్వారా మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ఆ రోజు పూర్తిగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. వాటిని అతిక్రమించి ఎవరైనా వస్తే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని ఉపేక్షించేటటువంటి అవకాశం లేదు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అనేది మాప్ డిస్పర్సల్ టీమ్స్, అలాగే ఏపీఎస్పీ, ఏఎన్ఎస్ పార్టీలు, అలాగే సివిల్ పోలీసు అందరూ కలిపి ఇక్కడ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక అన్లాఫుల్ మాబ్ వస్తే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఇక్కడి నుంచి ఏ రకంగా డిస్పర్స్ చేయాలి, వాళ్ళని ఇక్కడ ఎలా కట్టడి చేయడం ఎలాగా, అలాగే సాధారణమైనటువంటి ట్రాఫిక్ అంటే అత్యవసరమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వెళ్ళేటటువంటి వాళ్ళని సెపరేట్ చేస్తూ ఇలాంటి ఆక్తాయి మూకల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఈరోజు మీరు చూశారు. దాంట్లో ఈ సన్నద్ధతలో భాగంగా దీన్ని చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ రోజు 4వ తేదీని మొబైల్ పార్టీలు, క్యూఆర్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ దళాలు కూడా రావడం జరిగింది. అవి రేపటి నుండి డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సన్నద్ధతని ఈరోజు సమకూర్చడం జరిగింది. కాబట్టి పోలీసులు పూర్తిగా
పరిస్థితిని కంట్రోల్లో ఉంచి 4వ తేదీ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది.